హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే సింపుల్‌గా అద్దిరిపోయే స్వీట్ రెసిపీ అయితే చేశాను. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అదే కోకోనట్ బర్ఫీ చాలా సింపుల్‌గా ఉంటది. కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ముందుగా అయితే నేను ఈ బర్ఫీకి కావాల్సినవి ఏంటేంటో చూడండి. ఇక్కడ ఎంత బావుందంటే టేస్ట్ అయితే చాలా బావుంది. ముందుగా అయితే ఒక కొబ్బరిని అయితే తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని. ఇది నీట్‌గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని, అలానే ఒక బౌల్‌లో ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా కొబ్బరిని వేసుకొని దాంట్లో మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన ఈ కొబ్బరి తురుమునైతే ఒక బౌల్ తీసుకొని దానిలోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసి నేను 2 స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను. ఈ విధంగా నెయ్యి వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా! సో, దాన్నైతే దాంట్లో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక బౌల్‌లో బెల్లం పెట్టుకున్నాం కదా! సో, ఆ బెల్లాన్ని కూడా దాంట్లో వేసి ఈ 2 ఇంగ్రీడియెంట్స్ బాగా నీట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, పంకిన్ సీడ్స్ తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం పొయ్యి మీద నుంచి దింపుకొని ఈ కొబ్బరిని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా కేక్ షేప్‌లో అయితే నేను ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్న తర్వాత నిజంగా చెప్తున్నా ఈ కోకోనట్ బర్ఫీ చాలా బావుంటది. ఇలా ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.